జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందేయపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ఫేక్ అటెండెన్స్ నమోదు చేసిన పంచాయతీ కార్యదర్శిపై వేటు పడింది. టీ రాజన్నను సస్పెండ్ చేస్తూ జగిత్యాల కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆఫీస్కు వెళ్లకుండా సీఎం రేవంత్ ఫోటోతో ఫేక్ అటెండెన్స్ వేసినట్లు భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టిన అధికారులు టీ రాజన్నపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా సమయానికి డ్యూటీకి రావాలంటూ ప్రభుత్వం ముఖ గుర్తింపు యాప్ను తీసుకొచ్చింది. అయినా కూడా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఏవేవో ఫోటోలు పెట్టి తప్పుడు అటెండెన్స్ వేసుకుంటూ జీతాలు తీసుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలో టీ రాజన్న సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను అప్లోడ్ చేసిన ఘటన బయటపడటంతో అందరూ షాక్కు గురయ్యారు. దీంతో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు పంచాయతీ కార్యదర్శులు విధులకు వెళ్లకుండా ఇతరుల సహాయంతో అటెండెన్స్ వేసుకుంటున్నారని, మరికొందరు తమ ఫోన్లు మల్టీపర్పస్ వర్కర్స్ కు ఇచ్చి తాము లేకుండానే యాప్ ద్వారా హాజరు నమోదు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు ఆఫీస్కు వెళ్లకుండా తమ ఫోటోలను పెట్టి హాజరు నమోదు చేసినట్టు తేలింది. కొన్ని చోట్ల ఖాళీ కుర్చీలను ఫోటోలు తీసి అటెండెన్స్ యాప్లో అప్లోడ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులు హాజరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం మొబైల్ ఫోన్ల ద్వారా ఉపయోగించే యాప్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వారు విధులు నిర్వహిస్తున్న గ్రామం నుంచే హాజరు నమోదు చేసుకోవాలి. దీన్ని రోజువారీగా సమీక్షించేస్తారు. అయితే కొందరు అధికారులు దీన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు.